ఈ రోజున ఇప్పటికే మేఘాలయ రాష్ట్రం పూర్తిగా ఆర్గానిక్ రాష్ట్రంగా డిక్లేర్ అయిపోయింది. తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం అని, ఎన్పిఎం వ్యవసాయం అని, ఆర్గానిక్ వ్యవసాయం అని, ఇట్లా రకరకాల పేర్లతోటి జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని, అంటే ఖర్చు లేకుండా చేసే వ్యవసాయం అని, రకరకాల పేర్లతోటి వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించే ప్రయత్నం మనం చేస్తూ పోతున్నాం. ఇప్పటికీ ఎవరైతే ఎక్కువగా ఎరువులు, పురుగుల మందులు వాడి చెరువుల్ని, కుంటల్ని కంటామినేట్ చేస్తారో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చర్యలు అయితే తీసుకోవట్లేం. కానీ ఆ చట్ట ప్రకారం కనుక మనం చూసినట్లయితే, పర్యావరణ పరిరక్షణ చట్ట ప్రకారము, అదేవిధంగా వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం చూసినట్లయితే, ఈ విధంగా హజార్డియస్ వేస్ట్ని వాటర్ బాడీస్లోకి పంపించినట్లయితే అది కూడా నేరమే అవుతుంది. కానీ వ్యవసాయంలో ఆ చర్యలు తీసుకునే సందర్భాలు ఇప్పటికైతే రాలేదు. ఇక్కడ నా సలహా సూచన ఏంటంటే, వీలైనంతగా రైతాంగం ఎప్పుడైతే ఎన్పిఎం పద్ధతిలోకి మల్లుతారో దానివల్ల మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.